శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. మా ప్రేక్షకులందరికీ పరాభవ నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు తెలియజేస్తూ, ప్రతి నక్షత్రానికి రాశి ఫలితాలు ఈ సంవత్సరం అంతా ఏ విధంగా ఉన్నాయి అనేది ఇప్పుడు మనము తెలియచెప్పుకుందాం. ఏ నక్షత్రంలో పుట్టినా, ఏ పాదంలో పుట్టినా చింతించవలసిన అవసరం లేదు. చాలా మంది భయపడుతూ ఉంటారు. మూలా నక్షత్రం అండి, లేదా ఆశ్లేష నక్షత్రం అండి, భయం కదండి, అనురాధ నక్షత్రం అండి, ఇలాగా ఏదో ఒక నక్షత్రాలకి కొన్ని ఒక బండ గుర్తులాగా పెట్టేసుకున్నారు. ఈ నక్షత్రం బాగుండదు, ఈ నక్షత్రానికి చాకరీ ఎక్కువ, ఈ నక్షత్రానికి డబ్బు ఖర్చు ఎక్కువ, ఈ నక్షత్రానికి భరణి, పుబ్బ, పూర్వాషాఢ ఇలాంటి శుక్ర నక్షత్రాలకి లగ్జరీ లైఫ్ ఎక్కువ. ఇవన్నీ కూడా మన అపోహలే. ఇలా అపోహలు పెట్టేసుకుని ఆ నక్షత్రం తీరే ఇంత అని అనుకుంటూ ఉంటారు. ఏమీ కాదు. ఒక నక్షత్రము వ్యక్తి యొక్క గుణగణాలని చెప్తుంది. అది కూడా మిగతా గ్రహాల యొక్క ప్రభావం ఎలా ఉందో వాటిని బట్టి కూడా ఈ గుణగణాలు మారిపోతుంటాయి. వ్యక్తివి ఖచ్చితంగా ఇలాగే ఉంటాయి అని చెప్పడానికి రాదు. ఒక నక్షత్రానికి గాని, ఒక గ్రహానికి గాని కొన్ని వందల కారకత్వాలు ఉంటాయి. అన్ని ప్రింట్ కొట్టినట్టు ఒకేలాగా ఉండవు. అందరికి కొన్ని కలుస్తాయి. మిగతా గ్రహాల యొక్క సమ్మేళనల వల్ల, దృష్టి వల్ల, యుతి వల్ల, స్థితి వల్ల, గోచార ప్రభావం వల్ల వాటి యొక్క కారకత్వాలు, వాటి యొక్క ఫలితాలు మారిపోతూ ఉంటాయి. కాబట్టి ఎవ్వరూ ఏ నక్షత్రం గురించి కూడా ఆందోళన పడద్దు. అలాగే ఈ నక్షత్రం మాది చాలా అద్భుతమైన నక్షత్రం అని చెప్పి ఎక్కువగా అతిగా ఆలోచించవద్దు. అన్ని నక్షత్రాలు మంచివే, అన్ని నక్షత్రాలకి మంచి ఫలితాలు ఉన్నట్లుగానే అన్ని నక్షత్రాలకి కూడా కొన్ని ఇబ్బందికరమైన ఫలితాలు ఉంటాయి. అలాంటి ఇబ్బందికరమైన ఫలితాలు ఉన్నప్పుడు మనని మనం సంయమనం చేసుకుంటూ భగవంతుణ్ణి ప్రార్థించుకుంటూ ఉన్నట్లయితే అన్ని రకాలుగాను మనిషి యొక్క జీవనం బాగుండి జీవించి ఉన్నన్నాళ్ళు కూడా వారి యొక్క మనుగడ బాగుంటుంది అని చెప్పి తెలియజేస్తూ, ఇప్పుడు మనము పరాభవ నామ సంవత్సర ఉగాది ప్రారంభం కాబట్టి ఈ రాశి ఫలితాలు తెలియచెప్పుకుందాము. ముందుగా గ్రహస్థితులు. 19వ తారీఖు మార్చి రోజున మనకి ఉగాది ప్రారంభమవుతోంది. అంటే శుక్లపక్ష పాడ్యమి అన్నమాట. ఆ రోజు నుంచి మళ్ళీ తిరిగి సంవత్సరం అయ్యే వరకు, అంటే ఫాల్గుణ బహుళ అమావాస్య రోజు వరకు కూడా సంవత్సర కాలంగా మనము ట్రీట్ చేస్తూ ఉంటాం. కాబట్టి ఈ సంవత్సర కాలానికి సంబంధించి గురువుగారు ఎలా ఉన్నారు, శనిగారు ఎలా ఉన్నారు, రాహుకేతువులు ఎలా ఉన్నారు అనేది చాలా ప్రధానంగా మనము పరిగణనలోనికి తీసుకుంటాం. అంటే మిగతా గ్రహాలను కూడా పరిగణనలోనికి తీసుకుంటాము. కానీ సంవత్సర ఫలితాలు చెప్పేటప్పుడు దీర్ఘకాల సంచార గ్రహాలని ఎక్కువగా పరిగణనలోనికి తీసుకోవడం జరుగుతుందన్నమాట. కాబట్టి ముందర ఈ గ్రహస్థితులు ఎలా ఉన్నాయి అనేది తెలియచెప్పుకుందాం. గురువు గారి యొక్క స్థితి మిథున రాశిలో సంచారం 19 మార్చి 2026 నుంచి మనము గ్రహస్థితులు తెలియజెప్పుకుంటున్నాం. అలాగే శని గారి యొక్క స్థితి మీనరాశిలో ఉంది, రాహు గారి యొక్క స్థితి కుంభరాశిలో ఉంది. సమసప్తకాలలో ఉంటారు కాబట్టి వీళ్ళిద్దరూ కూడా కేతువు గారి యొక్క స్థితి సంచారము సింహరాశిలో ఉంది. ఇక మే 20 అంటే సుమారు నెలలు తీసుకున్నాం మనము. మే 20 అంటే మే నెలలో కూడా గురువు గారి యొక్క సంచారము కానీ, శని గారి సంచారము కానీ, రాహుకేతువుల సంచారము కానీ ఎక్కడ వారి యొక్క రాశులు మారలేదు. స్థితులు ఇంకా అదే రాశిలో సంచారంలో ఉన్నాయి. ఇక జూన్ 2వ తేదీ వచ్చేటప్పటికి గురువు గారి యొక్క సంచారము తన యొక్క ఉచ్చ రాశి అయినటువంటి కర్కాటక రాశిలోకి వచ్చిన్నది. శనిగారు కానీ, రాహు కానీ, కేతువు కానీ వారి సంచార రాశులలోనే ఉన్నారు. ఇక చూడండి, ఆగస్టు 2 నుంచి శనిగారి వక్రం ప్రారంభం అయ్యింది. ఎప్పటి వరకు? డిసెంబర్ 2వ తేదీ వరకు. అలాగే నవంబర్ 1వ తేదీన గురువు గారి యొక్క స్థితి సంచారము కర్కాటక రాశి నుంచి మళ్ళీ సింహరాశిలోకి వచ్చి ఉన్నది. ఇక రాహుకేతువుల స్థితులు ఇంకా మారలేదు. శనిగారి యొక్క వక్రము జరుగుతూ ఉంది. ఆగస్టు 2 నుంచే శనిగారి యొక్క వక్రం ఉంది కాబట్టి ఈ నవంబర్ 1వ తేదీన కూడా శనిగారి వక్రం జరుగుతుంది. ఇక డిసెంబర్ 8వ తేదీన రాహు కేతువులు ఇద్దరు మారారు. శనిగారి వక్రం నడుస్తూ ఉంది. గురువు గారి యొక్క సంచారము కర్కాటక రాశి నుంచి సింహరాశిలోకి వచ్చి ఉండి అతిచారంతో ఇది సింహరాశిలోనే నడుస్తూ ఉన్నారైనా. ఇక రాహు గారి స్థితి సంచారము మకర రాశిలోకి వచ్చినది. కేతువు గారి సంచారము
కర్కాటక రాశిలోకి వచ్చి ఉన్నది. ఇలా ఎన్నాళ్ళు అంటే ఇప్పుడు దగ్గర నుంచి ఇంకా 1.5 సంవత్సరాల కాలం రాహుకేతువుల యొక్క సంచారము మారబోవడం లేదు. ఇక డిసెంబర్ 8వ తేదీన శనిగారి వక్రము తీరిపోయింది. ఎందువల్ల? డిసెంబర్ 2 వరకే కాబట్టి శనిగారి వక్రము. శనిగారు మళ్ళీ రుజు మార్గంలోకి వచ్చేసి ఉన్నారు. గురువు గారి యొక్క స్థితి సంచారము కర్కాటక రాశి నుంచి వచ్చి ఉన్న సింహరాశిలోకి అదే సంచారం జరుగుతుంది. రాహు మకర రాశిలోకి వచ్చి ఉన్నారు, కేతువు కర్కాటక రాశిలోకి వచ్చి ఉన్నారు. ఇక ఈ సంచార కాలాలు రాహుకేతువులవి 1.5 సంవత్సరాల కాలం ఉంటాయి. కాబట్టి ఇక వీరి గురించి మనము ఎక్కువ ఆలోచించనవసరం లేదు. గురువు గారు మళ్ళీ తిరిగి వక్రిస్తున్నారు. డిసెంబర్ 23న వక్రించిన వారు జనవరి 26 వరకు కర్కాటక రాశిలోకి వెళ్ళిపోతున్నారు. అక్కడి వరకు వక్రించి ఉండి మళ్ళీ తిరిగి కర్కాటక రాశిలోకి వెళ్ళిపోయి ఇక ఏప్రిల్ 7వ తేదీన తిరిగి ప్లవంగ నామ సంవత్సరం వచ్చేంత వరకు కూడా గురువుగారి యొక్క సంచారము కర్కాటక రాశిలోనే ఉన్నది. గ్రహస్థితులు ఈ విధంగా ఉండగా ఒక విశేషం ఏమిటి అంటే గురువుగారి యొక్క స్థితి సంచారము 3 సార్లు మారుతోంది. ఇది చెప్పదగినటువంటి సూచన అన్నమాట. ఫస్ట్ మిథున రాశిలో ఉన్నారు, తర్వాత కర్కాటక రాశిలోకి వెళ్ళారు, తరువాత మళ్ళీ సింహరాశిలోకి వచ్చి వక్రించి మళ్ళీ కర్కాటక రాశిలోకి వెళ్ళారు. అంటే 3 సార్లు మారారు. 4వసారి తిరిగి వారు మళ్ళీ యథాస్థానం తన యొక్క ఉచ్చులోకి వెళ్ళారు. ఈ విధంగా గురువుగారు 3-4 సార్లు మారి ఉన్నారు కాబట్టి చాలా మార్పులు ఉంటాయి ప్రతి వారికి. గురువుగారి యొక్క ఉచ్చక్షేత్రమైన కర్కాటక రాశిలో వారి యొక్క సంచారం ఉంటుంది కాబట్టి ఎక్కువ కాలం చాలా అద్భుతమైన ఫలితాలు ఇస్తారు. మిత్రక్షేత్రాలలో గాని స్వక్షేత్రంలో గాని గురువు అనేవారు చాలా పెద్ద శుభగ్రహం. ఇంత పెద్ద శుభగ్రహము ఆయన యొక్క ఉచ్చ రాశిలోకి వస్తున్నారంటే అడిగిన వారికి అడగని వారికి కూడా కోరికలు తీర్చేస్తారు. అవి ధర్మబద్ధమైన కోరికలు అయి ఉండాలి. ఇది మనం బాగా గుర్తుపెట్టుకొని ఎవరికైనా జాతకంలో గనక కాస్త గుణదోషాలు చాలా మందికి ఉంటాయి, అందరికీ అద్భుతంగానే ఉంటుందని చెప్పలేము. గుణదోషాలు ఉన్నట్టయితే గురునామస్మరణ చేయడము, అలాగే గురువు గారికి స్తోత్రాలు చేసుకోవడము, గురు సేవ చేయడము, ఆశ్రమాలకి సేవ చేయడము, ఇలాంటివి గనక చేసుకున్నట్టయితే జాతక దోషాలన్నీ తగ్గిపోతాయి అని చెప్తూ ఇక రాశి ఫలితాల్లోకి వెళ్దాము. కర్కాటక రాశి. కర్కాటక రాశి వారికి చాలా చాలా అద్భుతమైన కాలమే నడుస్తోంది. అయితే ధనము ఖర్చు సంవత్సర ప్రారంభంలోనే గురువుగారు వ్యయస్థానంలో ఉండి సంవత్సరం ప్రారంభమైంది కాబట్టి ఖర్చుని బాగా సూచిస్తూ ఉంటుంది. అయితే ఇప్పుడు వ్యయస్థానంలో ఉన్నారు కాబట్టి ఖర్చు చాలా బాగుంది. అయితే శని గారి యొక్క స్థితి సంచారము నవమంలో ఉన్నంత గొప్పగా లేదు, కేతువు గారు లేరు, అష్టమంలో రాహు కూడా లేరు, ఉద్దాన పతనాలు ఉంటాయి. ఇవన్నీ గురుబలం ఉన్నాయి కాబట్టి ఇవన్నీ కూడా కొంచెం సర్దుకుంటాయి. మిగతా గ్రహాల ప్రభావం ఎంతున్నప్పటికీ కూడా ప్రధాన గ్రహాల బలాలు తక్కువగా ఉన్నట్టయితే కొన్ని ఇబ్బందులు అనేవి పడాల్సి వస్తుంది. అయితే గురువుగారు శుభకరంగానే ఉన్నారు. శుభకార్యాల మీద ఎక్కువగా ధనము ఖర్చు పెట్టేది కనిపిస్తోంది కాబట్టి ఈ ఖర్చు అనేది సంవత్సరం పొడుగుతూ ఉంటూనే ఉంటుంది. మరి దానికి తగినట్టుగా ఆదాయం ఎప్పుడు ఉంది అంటే గురువుగారు రాశిలోకి వస్తున్నారు. జూన్ 2న కర్కాటక రాశిలోకి వస్తున్నారు. ఎంత అదృష్టమైన కాలం మొదలవుతోందంటే అక్కడ వారు ఉచ్చలో ఉంటారు కాబట్టి కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి, ఆదాయం పెరుగుతుంది, విద్య పెరుగుతుంది విద్యార్థులకి. అప్పటి వరకు ఇంకా మేము చదివిన చదువు చాలు అనుకుని ఆపేసిన వారు కూడా వయస్సుతో సంబంధం లేని విధంగా మళ్ళీ విద్యలోకి వెళ్తారు. మళ్ళీ ఏదో ఒకటి నేర్చుకోవాలి, ఇది మనకి జీవితానికి ఉపయోగపడేది, జీవించి ఉన్నన్నాళ్ళు ఈ విద్య మనకి చాలా బాగా ఉపయోగపడుతుంది అని మళ్ళీ శ్రద్ధగా విద్య నేర్చుకుంటారు. అలాంటి పరిస్థితి ఉంటుంది. కళాకారులకు బాగుంటుంది, వేదం చదువుకున్న వారికి బాగుంటుంది, వేద విద్యలు ప్రదర్శించే వారికి బాగుంటుంది. అలాగే టీమ్ లీడర్స్కి చాలా చాలా బాగుంటుంది, విద్యార్థులకి కూడా చాలా బాగుంటుంది. స్కాలర్షిప్లు వస్తాయి. బాగా చదువుకునే పిల్లలకి అసలు ఇప్పటి వరకు రాలేదే మనకి అనే బాధ లేకుండా ఇప్పుడు ఆ బాధని తీర్చేస్తారు. సంతానం చాలా బాగుంటుంది, ఆదాయం పెరుగుతుంది, అన్ని విధాల కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. ఎన్ని విధాలుగా మనిషి చాలా సంతోషంగా ఉండడానికి జీవనానికి కావలసిన వనరులు కావాలో
అన్నీ కూడా గురువుగారు ఇస్తారు. ఉచ్ఛలో ఉండడం గురువుగారు అంటే అది మాటలైన విషయం కాదు. చాలా అద్భుతమైన ఫలితాలు ఇస్తారు. అప్పటి వరకు అవని ఫలితాలు అప్పుడు వస్తాయి. ఇంత అద్భుతంగా ఉన్నప్పుడు మరి శనిగారి యొక్క స్థితి సంచారము నవమంలో ఉన్నప్పటికీ కూడా ఇక్కడ గురుక్షేత్రంలో ఉన్నారు. అది గమనించదగ్గ విషయం. కాబట్టి శనిగారి వల్ల బాధ లేదు, రాహు గారి వల్ల బాధ లేదు. ఉద్దాన పతనాలు ఉంటాయి అష్టమంలో రాహుకి. ఇక్కడ ఇప్పటి వరకు ఉద్దానం ఉన్నదో లేదో, పతనం మటుకు ఉండి ఉంటుంది. ఇప్పుడు ఎప్పుడైతే గురువుగారు రాశిలోకి వచ్చినారో ఖచ్చితంగా ఉద్దానమే ఉంటుంది, మంచి ఫలితాలే ఉంటాయి. అయితే జాగ్రత్త సూచితం అని చెప్పడానికి ద్వితీయ స్థానంలో ఉన్నటువంటి కేతు యొక్క సంచారం మనకి చాలా స్పష్టంగా కనిపిస్తుంది. మాట తీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. మీరు 10 మందిలోకి వెళ్ళి ఎంత గౌరవాలు అందుకుంటున్నా, ఎన్ని సన్మాన సత్కారాలు అందుకుంటున్నా, మాట విషయంలో మటుకు అధిక జాగ్రత్తలతో కూడి ఉండవలసిందే. అన్నదమ్ములతో సహాయ సహకారాలు కొంచెం తక్కువగా కనిపిస్తున్నాయి. అలాగే మాతృవర్గ రీత్యా మీకు బాగుంటుంది, ఏదైనా కొనుగోలు అమ్మకాల విషయంలో బాగుంటుంది. స్వగృహానికి సంబంధించి కూడా ఏదైనా ఏర్పడడానికి అవకాశం ఉంది. ఒకటి ఉన్నవాళ్ళు రెండోది కొంటారు, 2 ఉంటే మూడోది కొంటారు, కనీసం స్థలమైనా కొనుక్కుంటారు. దేనికి మాకు అవకాశం లేదండి అన్న వారికి ఏదో ఒక విధంగా ఇన్వెస్ట్మెంట్ జరిగేటటువంటి పరిస్థితి వస్తుంది. గురువుగారు ఏ విధంగా ఎవరెవరికి ఏ విధాలుగా లాభించాలో ఆ విధాలుగా లబ్ధిని చేకూరుస్తారు. అలాగే భార్యాభర్తల మధ్య అన్యోన్యత బాగా పెరుగుతుంది. వివాహం కాని వారికి వివాహం అవుతుంది. అన్ని విధాలుగాను ఇప్పుడు ఈ నవమ స్థానాన్ని కూడా గురువుగారు చూస్తున్నారు కాబట్టి పిత్రార్జితాలు మీ చేతికి రావడానికి అవకాశం ఉంది. ఇలా ఎన్ని రకాలుగా పిత్రార్జితం వస్తుంది. మాతృవర్గ రీత్యా బాగుంటుంది, విద్యా రీత్యా బాగుంటుంది, రాజకీయాల రీత్యా బాగుంటుంది, గౌరవ ప్రతిష్టలు బాగుంటాయి, మంచి ఆలోచనలు వస్తాయి, పెద్దల్ని గౌరవిస్తారు. ఇంకా మీరు ధ్యానం ఎక్కువగా చేసుకుంటున్న వారైతే లేదా ఇప్పుడు చేసుకుంటున్నా కూడా 6th సెన్స్ బాగా పనిచేసి మీకు ఈ రాబోయేటటువంటి రోజుల్లో ఏ పనులు అవుతాయి మనకి అనేది కూడా తెలుస్తుంది. అంత బాగా గురువుగారి యొక్క సెన్స్ మనకి తగులుతుంది. గురువుగారు ఉచ్చరాశిలో ఉన్నారు అంటే అంత బ్రైట్గా ఉంటారనమాట. ఇంకా పూర్తిగా ఎనర్జీ లెవెల్స్ పెరిగిపోతాయి. అంత బాగుండేటట్టుగా ఫలితాలు ఉంటాయి. తదుపరి నవంబర్ 1 నుంచి ద్వితీయ స్థానంలోకి ఎప్పుడైతే వెళ్తున్నారో అప్పుడు వాక్కు రీత్యా బాగుంటుంది, మీకు కుటుంబ రీత్యా బాగుంటుంది. ఈ పెట్టుబడులు అవి ఏవైతే ఎక్కువగా పెడుతూ ఉన్నారో అవన్నీ కూడా చాలా బాగా లాభిస్తాయి. లాభాల బాటలో ఉంటారు మీరు. ఉద్యోగ జీవితం చాలా బాగుంటుంది. అన్ని విధాలుగాను చాలా బాగుంటుంది. ఎప్పుడైతే రాహుకేతువుల యొక్క మార్పు జరుగుతోందో తిరిగి కొంచెం జాగ్రత్తగా ఉండవలసినటువంటి అంశాలు, దైవభక్తి పెరుగుతుంది కానీ కలహాలు రావడానికి అవకాశం ఉంది. అలాగే భార్యాభర్తల మధ్య అప్పటి వరకు ఉన్నటువంటి అన్యోన్యత తగ్గడానికి అవకాశం ఉంది. ఇవన్నీ కూడా చాలా జాగ్రత్తలతో కూడిన అంశాలు మీకే అర్థమైపోతాయి. గురుబలం చాలా బాగుంది కాబట్టి ఈ రాహుకేతువుల యొక్క దుష్ట ఫలితాలు ఏ విధంగా మనం ఎదుర్కోవాలి అనేటటువంటి ఆలోచనలు మీకు వచ్చేస్తాయి. దాని ప్రకారంగానే మీరు ప్రవర్తించుకుంటారు. జీవితాన్ని మీ చేతుల్లో పెట్టుకుంటారు. ఎదుగుదల బాగుంటుంది, సంతృప్తిగాను ఉంటారు. ఖర్చులు అధికంగా ఉంటాయి కాబట్టి ఖర్చుల విషయంలో మటుకు జాగ్రత్తగా ఉండండి. మిగతా అన్ని విషయాలలోనూ మీ దైవభక్తి మిమ్మల్ని సదా రక్షిస్తూ ఉంటుంది. కాబట్టి దైవాన్ని విడనాడకుండా దైవనామస్మరణ చేస్తూ వీలైనంతగా దాన ధర్మాలు చేసుకుంటూ 10 మందికి ఆదర్శప్రాయంగా ఉండేటట్టుగా ఉండాలి అని కూడా తెలియచేస్తూ ఉన్నాను. సంవత్సరం పొడుగుతా కూడా చాలా అద్భుతమైన ఫలితాలు ఉన్నాయి కాబట్టి వీరికి అన్ని విధాలుగాను ప్రణాళికలన్నీ కూడా చక్కగా ఫలిస్తాయి. ఇది చెప్పదగ్గ సూచన. జాగ్రత్తల అంశాలు కూడా చెప్పి ఉన్నాను కాబట్టి జాగ్రత్తలు తీసుకోండి. నవగ్రహ స్తోత్రాలు చేసుకోండి. శనిగారికి తైలాభిషేకం చేయండి. అన్ని విధాలా ఈ సంవత్సరం బాగుంది. శుభం.